మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్క పురుషులకి ఒక వరం. పురుషులు ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతమైన వృక్ష సంపదలో మనకు తెలియని అనంతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మన చుట్టూ, పొలం గట్ల మీద, రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి ముక్కల్లా పెరిగే ఎన్నో చెట్లు వాస్తవానికి అపారమైన ఔషధ గుణాలున్న ఆయుర్వేద గనులు. అలాంటి ఒక అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన ఔషధ మొక్కే ఈ కసివింద చెట్టు. మన తెలుగు రాష్ట్రాల్లో పల్లెటూళ్లలో ఎక్కడ చూసినా వందల సంఖ్యలో కనిపించే ఈ కసివింద చెట్టును చెన్నంగి చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క వృక్షశాస్త్రీయ నామం సెన్నా ఆక్సిడెంటాలిస్. దీనిని ఇంగ్లీషులో నీగ్రూ కాఫీ అని కూడా అంటారు. ఎందుకంటే దీని గింజలను పూర్వం కాఫీ గింజల పొడిలా కాచుకొని తాగేవారు. ఈ చెట్టులో ప్రతి భాగం అంటే ఆకులు, గింజలు, పువ్వులు, బెరడు, వేర్లు ఇలా మొత్తం అన్నీ అనేక రోగాలను నయం చేయడానికి పూర్వం నుండి ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మొక్క కేవలం సాధారణ రోగాలకి కాకుండా నేటి కాలంలో ఎంతోమంది మగవారు ఎదుర్కొంటున్న అనేక రకాల లైంగిక, శారీరక సమస్యలకు ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది అని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఈరోజు ఈ కసివింద చెట్టు పురుషులకు ఎలా ఒక వరంగా మారుతుందో, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలను ఎలా నయం చేస్తుందో మనకు తెలియని మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కుట్టి శ్రీమాత్రి నమః అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో విపరీతమైన పని ఒత్తిడి, మానసిక ఆందోళన, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ధూమపానం మరియు మద్యపానం వంటి చెడు వ్యసనాల వల్ల చాలామంది పురుషులు లైంగిక సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు, వీర్యకణాల లోపం, సంతానలేమి, శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడం వంటివి నేటి కాలంలో ఎంతోమంది పురుషులను మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇలాంటి సమస్యల గురించి నలుగురిలో బయటకు చెప్పుకోలేక లోపల మదనపడుతూ ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్పత్రుల చుట్టూ, నకిలీ వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారికి ఈ కసివింద చెట్టు ఒక అద్భుతమైన వరం లాంటిది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కసివింద గింజలలో మరియు వేర్లలో పురుషుల దేహానికి అవసరమైన ఎంతో శక్తిని, స్టామినాను అమాంతం పెంచే అద్భుతమైన గుణాలు దాగి ఉన్నాయి. పురుషులలో నరాల బలహీనతను పారద్రోలి ఉత్సాహాన్ని నింపడంలో ఈ కసివింద గింజలు అమోఘంగా పనిచేస్తాయి. దీనికోసం కసివింద చెట్టు గింజలను సేకరించి శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత ఆ గింజలను దోరగా వేయించి మెత్తటి పొడిలా దంచుకుని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలలో అర చెంచా ఈ కసివింద గింజల పొడిని కలుపుకొని దానికి రుచి కోసం కొద్దిగా పటిక బెల్లం లేదా స్వచ్ఛమైన తేనె కలుపుకొని తాగాలి. ఇలా గింజల పొడిని క్రమం తప్పకుండా ఒక మండలం అంటే 41 రోజుల పాటు తీసుకుంటే పురుషులలో కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది. నరాలు ఉక్కులా తయారవుతాయి. శీఘ్రస్ఖలనం వంటి సమస్యలు మాయమైపోయి, అంగస్తంభన సమస్యలు తొలగిపోయి దాంపత్య జీవితంలో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా కసివింద వేరును కూడా పురుషుల ఆరోగ్యానికి వాడవచ్చు. కసివింద వేరును శుభ్రంగా కడిగి ఆరబెట్టి చూర్ణంలా చేసుకుని ఆ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పావు చెంచా మోతాదులో గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే పురుషులలో వీర్యకణాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. వీర్యంలో నాణ్యత పెరిగి సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న నీరసం, నిస్సత్తువ పూర్తిగా పోయి ఎంతో చురుకుగా మారుతారు. ప్రకృతి సహజమైన ఈ ఔషధం వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు సరికదా, దేహానికి అదనపు బలం చేకూరుతుంది. పురుషుల ఆరోగ్యానికే కాకుండా ఈ మొక్కను పూర్వం పేదవాడి కాఫీ చెట్టు అని ఎంతో ప్రేమగా పిలుచుకునేవారు. ఎందుకంటే నిజమైన కాఫీ గింజలు కొనలేని వారు ఈ చెట్టు కాయల నుండి తీసిన గింజలను ఎండబెట్టి దోరగా వేయించి పొడి చేసుకొని కాఫీలా కాచుకొని తాగేవారు.
ఈ పొడిని నీటిలో వేసి కషాయంలా బాగా కాచి అందులో పాలు పోసి రుచికి పటిక బెల్లం చేర్చి తాగేవారు. ఇది మామూలు కాఫీ కంటే ఎంతో అద్భుతమైన రుచిగా ఉండటమే కాకుండా మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంలో పేరుకుపోయిన మలినాలను, వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అంతేకాదు సమస్త మూత్ర సంబంధిత రోగాలను ఇది నయం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో మరియు కొందరిలో అతిమూత్ర వ్యాధి, మాటిమాటికి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఈ అతిమూత్ర వ్యాధి తగ్గడానికి ఈ కసివింద గింజలను దోరగా వేయించి పొడి చేసుకొని ఆ పొడిని పావు చెంచా తీసుకొని తేనెతో కలిపి ఉదయం సాయంత్రం ఆహారం తీసుకోవడానికి కనీసం 1 గంట ముందు తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పక్షవాతం అనేది మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతగానో కుంగదీసే భయంకరమైన వ్యాధి. అయితే పక్షవాతాన్ని సైతం తగ్గించే శక్తి ఈ కసివింద చెట్టు ఆకులకు ఉంది. దీనికి కసివింద ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. ఈ ఆకులలో కొద్దిగా స్వచ్ఛమైన వెన్న వేసి బాగా మెత్తని పేస్టులా నూరాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని పక్షవాతం వల్ల చచ్చుబడిపోయిన శరీర భాగాలపై వేసి సున్నితంగా మర్దన చేస్తూ అప్లై చేస్తుండాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తుంటే నరాలకు ఉత్తేజం కలిగి రక్త ప్రసరణ మెరుగుపడి చచ్చుబడిన అవయవాలలో నెమ్మదిగా కదలిక వస్తుంది. అంతటి అపారమైన శక్తి ఈ చెట్టు ఆకులకు ఉంటుంది. దీన్ని మన పూర్వీకులు ఎంతో నమ్మకంతో పాటించేవారు. అలాగే నేటి కాలంలో ఫైబర్ లేని జంక్ ఫుడ్ తినడం, మసాలాలు ఎక్కువగా వాడటం, ఒకే చోట గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల చాలామంది పైల్స్, మొలలు సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. మొలలు తగ్గటానికి కసివింద వేళ్లను నీడలో ఎండించి పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని 5 గ్రాముల చొప్పున నీటితో కలిపి సేవిస్తుంటే మొలల సమస్య సమూలంగా పోతుంది. అలాగే వీటి విత్తనాలు కూడా మొలలకు అద్భుతమైన ఔషధంగా వాడతారు. వీటి విత్తనాలు ఎండాక దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని 2 గ్రాముల మోతాదుగా రోజులో 2 సార్లు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఇలా 1 వారం లేదా 10 రోజులు తీసుకుంటే ఎంతటి మొండి మొలలు అయినా రాలిపోయి తీవ్రమైన నొప్పి, మంట, రక్తస్రావం నుండి ఉపశమనం లభిస్తుంది. మన పల్లెల్లో పొలాలకు వెళ్లే రైతులకు, కూలీలకు పాముకాటు అనేది తరచుగా జరిగే ప్రాణాపాయ ప్రమాదం. పూర్వం పాముకాటు విషం విరిజికోవడానికి ఈ చెట్టు వేరును ఒక ప్రాణదాతగా, ప్రథమ చికిత్స ఔషధంగా ఉపయోగించేవారు. పాముకాటు వేసిన వెంటనే దీని వేరును పీకి శుభ్రంగా కడిగి 10 గ్రాముల మోతాదుగా నోట్లోకి తీసుకొని బాగా నమిలి ఆ రసం మింగుతూ ఉండేవారు. ఇలా చేస్తే క్రమంగా విషం విరిగిపోయేది. ఇలా రోజులో 3 సార్లు చేస్తే విష ప్రభావం పూర్తిగా పోయేది. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో పాముకాటుకు గురైన వెంటనే ఆసుపత్రికి వెళ్లి యాంటీవీనం ఇంజెక్షన్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ ఆయుర్వేద పద్ధతిని కేవలం ప్రథమ చికిత్సగా మాత్రమే భావించాలి. కంటి సమస్యలకు, ముఖ్యంగా రాత్రిపూట కళ్ళు కనబడని రేచీకటికి కసివింద పువ్వులు ఒక సంజీవనిలా పనిచేస్తాయి. దీనికి కసివింద పువ్వులను తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఒక శుభ్రమైన కాటన్ బట్టలో వేసి గట్టిగా పిండగా వచ్చిన రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని 2 కళ్ళల్లో 2 చుక్కలు వేసుకుంటూ ఉంటే వారంలో రేచీకటి మటుమాయమవుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే ఇలా కంటిలో వాడే ముందు ఒక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పంట పొలాల దగ్గర ఉన్న చెట్టు పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఎందుకంటే ఆ పువ్వులపై రైతులు కొట్టే పురుగుమందుల రసాయన అవశేషాలు ఉండే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్లకు హాని జరుగుతుంది. కాబట్టి అడవిలో లేదా ఖాళీ ప్రదేశాల్లో సహజంగా పెరిగిన చెట్లను మాత్రమే వాడాలి. అలాగే శరీరానికి ఏదైనా బలమైన గాయమై రక్తస్రావం ఆగకుండా అవుతుంటే కసివింద ఆకులను వెత్తగా నూరి గాయంపై ఆ రసం పిండి ఆ ఆకుల ముద్దను గాయంపై పెట్టి గట్టిగా కట్టుకట్టాలి. ఇలా చేస్తే తక్షణమే రక్తస్రావం ఆగిపోయి గాయం కూడా చాలా త్వరగా మానుతుంది. చిన్న పిల్లలకు కొన్నిసార్లు ఉన్నట్టుండి బాలపాప చిన్నలు వస్తుంటాయి. అంటే మూర్ఛ, ఫిట్స్ వచ్చినట్లు కళ్ళు పైకి తేలవేసి శరీరం బిగుసుకుపోతుంది. తల్లులు అప్పుడు ఎంతో ఆందోళన చెందుతారు. అలాంటప్పుడు కసివింద గింజల పొడిని కేవలం ఒక చిటికెడు మోతాదులో తల్లిపాలలో కలిపి ఉదయం సాయంత్రం తాగిస్తే పిల్లల్లో ఆ మూర్ఛ సమస్య వెంటనే తగ్గిపోయి ప్రాణాపాయం తప్పుతుంది. అలాగే వాతావరణ మార్పుల వల్ల, దోమల వల్ల వచ్చే చలి జ్వరాన్ని, మలేరియాని కసివింద వేరు అద్భుతంగా తగ్గిస్తుంది. దీనికి
కసివింద వేరును సేకరించి శుభ్రంగా కడిగి 10 గ్రాముల మోతాదుగా ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు సగమయ్యే వరకు, అంటే 1 కప్పు కషాయమయ్యే వరకు మరిగించి దించి వడపోసుకొని గోరువిచ్చుగా ఉండగా తాగుతుంటే చలి జ్వరం చెమట పట్టి మరీ తగ్గిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఆహారం సరిగ్గా జీర్ణం కాక పెద్ద ప్రేగు నొప్పి ఇబ్బంది పెడుతుంటే కసివింద ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. ఈ ఆకులను పేస్ట్లా చేసి 1 గ్రాము మోతాదుగా రోజులో 2 సార్లు చొప్పున వరుసగా 3 రోజులు తీసుకుంటే పెద్ద ప్రేగు నొప్పి, కడుపుబ్బరం, అజీర్తి పూర్తిగా తగ్గుతాయి. ఇవి మాత్రమే కాకుండా ఈ చెట్టులో ఇంకా ఎన్నో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుల రసంలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ ఆకుల రసాన్ని చర్మ వ్యాధులైన తామర, గజ్జి, రింగ్ వామ్, దురద వంటి వాటిపై ప్రతిరోజు రాస్తూ ఉంటే ఆ చర్మ వ్యాధులు మూలాలతో సహా నాశనమవుతాయి. చర్మం మళ్ళీ ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాకుండా ఈ ముక్క కాలేయ, లివర్ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. కామెర్లు వచ్చిన వారికి ఈ ఆకుల కషాయం ఇవ్వడం ద్వారా కాలేయం పనితీరు వేగంగా మెరుగుపడుతుంది. అలాగే దగ్గు, జలుబు, కఫం వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ కసివింద ఆకులతో చేసిన డికాషన్ తాగితే ఊపిరితిత్తులు శుభ్రపడి వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఎక్కడైనా ఉచితంగా విరివిగా దొరికే ఈ కసివింద చెట్ల వల్ల ఇన్ని వందల అనంతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రకృతి ప్రసాదించిన ముక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆయుర్వేద నిపుణుల సలహాతో సరైన మోతాదులో దీన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు ఎన్నో మంది అనారోగ్య సమస్యల నుండి సులువుగా విముక్తి లభిస్తుంది. మీ ఇంటి ముందు కుక్క వచ్చి మురిగిన, ఏడ్చిన దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కుక్కలు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ, మురుగుతూ, ఏడుస్తూ ఉంటాయి. మరి అలాంటి ఏడుపులు లేదా కుక్క మొరగటం అనేది దేనికి సంకేతమో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, 1 కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు 2 కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య, రెండవ వారి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచూ అనారోగ్యంతో ఉండేవాడు. ఒకరోజు 2 కొడుకులను పిలిచి తన ఆస్తిని వారు ఇరువురూ చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య 3వ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్లకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య 2 కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్ని, తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు. తమ్ముడు, ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. నువ్వు చిన్నవాడివి, ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించటం కోసం ఈ కోళ్లను నేను తీసుకొని ఆ కష్టమేదో నేనే పడతాను అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. తమ్ముడు, కోళ్లను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య. అలా వాటాలు వేసుకొని అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్లను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకుని వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమయ్యింది. దానికి రోజు అతను తిండి పెట్టవలసి వస్తోంది. దాంతో అంజయ్య విచారంగా ఉండేవాడు.
ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడడంలో తర్ఫీదును ఇచ్చాడు. ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరకు ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకుని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండటం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోనికి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. అందుచేత ఆ అన్నాన్ని అది తినటం మాని అన్నం మెతుకుల్ని కాళ్లతో అటు ఇటు చిమ్మివేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి. అన్నంతో పాటు వాటి పొట్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గూళ్ళల్లోనికి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. కుక్క బ్రతికి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత రాజయ్య కోళ్ల గూళ్ళ వద్దకు వెళ్ళాడు. కోళ్ల గూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్లు చచ్చిపడి ఉండటం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థబుద్ధి మార్చుకుని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు. ఇక వీడియోలోకి వస్తే కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చిన లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం.
కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.